ఫిలిం అంతా ఒక ఎత్తు అయితే డీక్యూ గారి మిర్రర్ సీన్ ఒక ఎత్తు 2 సార్లు ఉంటుంది అది. బట్ ఆ 2 సార్లు కూడా ఆయన పీక్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఆయన కెరీర్లో ఫైనెస్ట్ పర్ఫార్మెన్స్ ఇది. సో ఆ పర్ఫార్మెన్స్ మీరు విట్నెస్ చేశారా ఆన్ సెట్లో ఉండే? అండ్ ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్? ఫస్ట్ది ఐ వాజ్ దేర్ అండి ఆన్ సెట్. అండ్ యాక్చువల్లీ ఇన్ఫ్యాక్ట్ ఆ ఫిల్మ్ ఎలా తీయాలో కూడా అంటే డిస్కస్ చేసేటప్పుడు ఒకలా ఉంటుంది. అంటే ఇట్స్ ఈజీ టు డిస్కస్ దట్ ఓకే ఇక్కడ డైరెక్టర్ యాక్టర్ సినిమా తీస్తున్నారు, ఆ షార్ట్లో ఇది జరుగుతుందని చెప్పడం ఈజీ. కానీ అది షూట్ చేసి కన్విన్స్ చేయడం అనేది వీ వర్ క్వైట్ కన్ఫ్యూజ్డ్ యాక్చువల్లీ ఆన్ ద డే ఆఫ్ షూట్. ఇప్పుడు సెల్వ ఆస్పెక్ట్ రేషియోలు మార్చాడు, దాని తర్వాత అది బ్లాక్ అండ్ వైట్ 35mm బ్లాక్ అండ్ వైట్లో వస్తుంది. మళ్ళీ ఏంటి ఆయన డిసిషన్ ఫ్లాష్ బ్యాక్ అనేది కూడా బ్లాక్ అండ్ వైట్లో వస్తుంది. ఈ బ్లాక్ అండ్ వైట్కి ఆ బ్లాక్ అండ్ వైట్కి చాలా డిఫరెన్స్ ఉండాలి. అండ్ ఈ లాజిక్స్ అన్నీ వేసుకుంటూ వెళ్ళామండి. దెన్ ద మినిట్ డీక్యూర్ దట్ వాస్ ద ఫస్ట్ సీన్ దట్ వీ షాట్ ఇన్ ఫిల్మ్ ఆల్సో ఆయనతో. అది చేసినప్పుడు ఓకే ఇది అండ్ ఎక్కడో అది పర్ఫెక్ట్గా పండిందని అనుకున్నాను. అంటే అక్కడ డైరెక్టర్కి యాక్టర్కి ఉన్న ఒక ఈగో డ్రామా పండింది. ఆయన చెప్పిన దీనికి హీ వెంట్ అండ్ పర్ఫార్మ్డ్ ఇట్ ద వే ద డైరెక్టర్ సెడ్. సో ఐ థింక్ విత్ దట్ వీ వర్ క్వైట్ సీల్డ్ దట్ ఓకే దిస్ ఈస్ ద వెరీ వెరీ న్యూ స్టైల్ ఆఫ్ ఫిల్మ్ అండ్ ఇలాంటివి డెఫినెట్లీ విల్ బీ ద హైలైట్స్ అనుకున్నామండి. అండ్ దట్ రియలీ డిడ్. భాగ్యశ్రీ గారు, అంటే నిన్న రానా గారికి ఇందాక చెప్తున్నాను, అంటే నిన్న ప్రీమియర్ జరుగుతున్నప్పుడు మీకు మీ నుంచి ఎక్స్పెక్ట్ చేశారు, అంటే ఒక పర్ఫార్మెన్స్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు. బట్ యూ సర్ప్రైజ్ ఎవ్రీ వన్. అంటే ఫ్యూ సీన్స్లో అయితే క్లాప్స్ వచ్చాయి ప్రీమియర్లోనే. అండ్ క్లైమాక్స్ షాట్ మీకు తెలుసు నాకు తెలుసు కానీ సో దట్ వాజ్ లైక్ వెన్ యు ఆర్ స్మైలింగ్ that was your peak performance. I think you may done few more films, but this was your finest performance as Kanta or Shanta. So what was your thought process while making the film? Like it is going on ante it took lot of time kada. Yeah. So what was your thought process in all? Ante obviously a big opportunity for a newcomer came, and then because of a few delays there was koncham bhayamga undi. And you know, when are you starting the film, Rana? I want to show my talent. But I think I'm a big believer in God's timing, and when things are right, they come out at the right time. So that is what I'm feeling today. I think he has something planned. So yeah.